పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ ఆఫీసర్ వివరాల సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. దేశం మొత్తం ఒకే రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో మాత్రం కూటమి నేతలు చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్పై గెజిటెడ్ ఆఫీసర్ వివరాలు లేకపోయినా ఆ ఓటును అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి. ఈ విషయంలో ఈసీ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. ఈ కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈయన కూటమిలో చేరిందే దానికోసం. ఎన్డీఏని వాడుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చౌకబారు కార్యక్రమాలు చేయటం కోసమే ఆయన కూటమిలో చేరాడు. కూటమి వాళ్ళు చెప్పినట్టే, ఎన్డీఏ పార్టీ వాళ్ళు చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారనే దానికి ఇంతకన్నా నిదర్శనమైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అలౌ చేస్తున్నారో అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా అలౌ చేసే కార్యక్రమం చేయాలి. లేని పక్షంలో ఈరోజే దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవటం జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈ కుట్ర కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అధిగమించే కార్యక్రమం మేము న్యాయపరంగా చర్యలు తీసుకునైనా సరే అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.